సభాధ్యక్షులు, మీ అందరి మనందరి ప్రియతమ నాయకులు, మీ అందరూ కష్టపడితే, మీ అందరూ నిద్ర ఆహారాలు మాని చెమట చిమ్మి కష్టపడితే శాసనసభ్యులుగా ఇవాళ మన ముందున్నటువంటి మన ప్రియతమ నాయకుడే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైన శాసనసభ్యుడైనటువంటి వీర్లపల్లి శంకర్ గారికి ఈ యొక్క షాద్నగర్ నియోజకవర్గ విస్తృత కార్యకర్తల సమావేశానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి, దేవరకద్ర శాసనసభ్యులు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి గారికి, జడ్చర్ల శాసనసభ్యులు యువకులందరూ కూడా అభిమానించేటువంటి నాయకులు మిత్రుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి, వీర్లపల్లి శంకర్ గారి విజయంలో మనందరం కూడా భాగస్వాములైతే ఆ భాగస్వామ్యంలో అందరికన్నా పెద్ద భాగం ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు తౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదన్న గారికి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మాజీ ఎంపీపీ గారు శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామరెడ్డి గారికి, విశాల శ్రవణ్ గారికి, ఎంపీపీ సభ్యులు ప్రియాంక శివశంకర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ అన్న గారికి, బాలరాజ్ గారికి, బాలరాజ్ గౌడ్ గారికి, షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండలాలకు చెందినటువంటి మండలాధ్యక్షులు కొత్తూరు హరినాథ్ రెడ్డి గారికి, నందిగామ జంగం నరసింహన్న గారికి, కేశంపేట నాకు తెలుసన్న అందరూ, కేశంపేట వీరేశన్న గారికి, ఫరూక్ నగర్ మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, పట్టణాధ్యక్షులు చెన్నయ్య గారికి, కొందుర్గు కృష్ణారెడ్డి అన్న గారికి, చౌదరిగూడెం రాజు గారికి, యువజన కాంగ్రెస్ నాయకులు అందే మోహన్ గారికి, కదీర్ గారికి, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు నాగమణి గారికి, అనసూయ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, ఇబ్రాహిం గారికి, సురేందర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళకి, రఘు గారికి, ఐఎన్టీసీ నాయకులు, నాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికన్నా మొదట పరిచయం అయినటువంటి పిసిసి సభ్యులు బాబర్ ఖాన్ గారికి, పురుషోత్తం గారికి, జితేందర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారు కల్వకుర్తి నుంచి ఆమన్గల్ మైసిగండి తినంటే మీరు అందరు కూడా గుర్తుపడతారు, శ్రీనివాస్ గౌడ్ గారికి, తిరుపతి రెడ్డి గారికి, కాశీనాథ్ రెడ్డి గారికి, రమా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనుబంధ సంఘాల నాయకులకు, అందరికన్నా ముఖ్యంగా ఇవాళ మేమీడ కూర్చొని మాట్లాడుతున్నామంటే దానికి ముఖ్య కారణమైనటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, పాత్రికేయ మిత్రులకు, మీకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వాస్తవానికి మనందరికి ఆకలి అవుతుంది, మనందరికి అట్టుపోవాలని ఉంది. దానికి శంకరన్ ఊకోక ఏం చేసిండు, నేను అన్ని పెట్టిన మీకు, భూమి మీద పాకే ఉన్నాయి, గాల్లో ఎగిరే ఉన్నాయి, నీళ్ళల్లో ఈదే ఉన్నాయి, ఇక ఏమి విడిచిపెట్టలే శంకరన్న. ఇక అన్ని చెప్పినాక ఇంకా ఎక్కువ దృష్టి అక్కడున్నా కానీ అందరు కూడా మా ఆకలి కన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, మాకు మా ఆకలి కన్నా ఏ ఎన్నిక వచ్చినా
కాంగ్రెస్ పార్టీ గెలిపే ముఖ్యమని అంత ఓర్పుగా ఇక్కడ ఉన్నారో నిజంగా మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇవాళ చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ మన ముందున్నారు. శాసనసభ్యులు ఈ యొక్క సమావేశాలు మక్తల్లో ఏర్పాటు చేసినాం. శ్రీహరి గారి నేతృత్వంలో, దేవరకద్రలో మదన్న నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణపేటలో పర్ణికారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికి పోయినా శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరుగుతుంది. మన ఈ ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం. ఇవాళ కూడా ఇక్కడ మదన్ ఉన్నారు, శ్రీహరన్ ఉన్నారు, అనిరుద్ధన్ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఉన్నారు, పర్ణికమ్మ, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రావాల్సిందే. వారిద్దరు కూడా శంకరన్న అనుమతి తీసుకొని, అన్న మాకు మా నియోజకవర్గంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అని అనుమతి తీసుకొని ఇవాళ వారు ఇక్కడికి రాలేకపోయినారు. ఎవరు ఏ శాసనసభ్యులు ఏ నియోజకవర్గం మాట్లాడినా అందరు కూడా ముఖ్యంగా ప్రస్తావించేది, మేమివాళ ఇందాక శంకరన్నతో సహా మీరు విన్నారు, మేమివాళ శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నామంటే దానికి మా ముందున్నటువంటి కార్యకర్తల శ్రమనే దానికి ముఖ్యమనే మాట అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమందిలో ఈ మధ్యన ఏంటంటే, ఎవరైతే మనకు ఎన్నికల్లో మనకు సహకరించలేదో, ఎన్నికల్లో మన కోసం కష్టపడ్డ వాళ్ళేమో ఎట్లాగో మనం గెలిచినాం కదా, మన ఎమ్మెల్యే గెలిచింది కదా, మనల్ని మంచిగా చూసుకుంటాడని నిమ్మలంగా ఉంటుండ్రు. ఎవరైతే మనకు వ్యతిరేకించి మనకు సహకరించలేదో వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద దండలు, వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద చాల్వలు వేస్తున్న సందర్భంగా మీకందరికీ కూడా అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అందుకే శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడికి పోయినా కానీ మీరే మాకు ప్రాణంతో సమానము, మిమ్మల్ని మా ప్రాణాలు అడ్డం పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటామని శాసనసభ్యులు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే, వీర్లపల్లి శంకరన్న ఇవాళ శాసనసభ్యునిగా మీ ముందు షాద్నగర్ శాసనసభ్యులు ఉన్నారంటే దానికి 100% ముందు కూర్చున్నటువంటి కార్యకర్తల పాత్రనే ముఖ్యము. ఖచ్చితంగా మేమందరం కూడా కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మీకు ఈ సందర్భంగా ఇవాళ హామీ ఇస్తున్నాము. మనందరం కూడా శాసనసభ ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేయడం జరిగింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనందరం కూడా అదే విధంగా కష్టపడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా కష్టపడ్డందుకు శంకర్ గారు శాసనసభ్యునిగా గెలవడం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి ఈ నియోజకవర్గ కార్యకర్తలని. ఎప్పుడు కూడా పార్టీ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరైతే కార్యకర్తలకు అండగా ఉంటారో వారికి అండగా ఉండేటువంటి మనస్తత్వం ఉన్న కార్యకర్తలు షాద్నగర్ నియోజకవర్గ కార్యకర్తలు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మొదట శంకర్రావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళం. ఎప్పుడైతే ఈ నియోజకవర్గం రిజర్వ్ నుంచి జనరల్ స్థానానికి వచ్చిందో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మన ప్రతాపన్నని షాద్నగర్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో అవకాశం ఇచ్చినప్పుడు మీరందరూ కూడా అందరం కలిసి ప్రతాపన్నని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ప్రతాపన్నకు మనం అండగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే కాలక్రమేణా శంకర్ గారు పార్టీలో చేరి కార్యకర్తలకు భరోసానిస్తూ కార్యకర్తలకి అండగా ఉండడం ప్రారంభించిండ్రో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి శంకర్ గారికి మీరందరూ బ్రహ్మరథం బట్టి ఇవాళ శాసనసభ్యునిగా ఇవాళ నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా కార్యకర్తల శ్రమకి తగిన ప్రతిఫలం ఇచ్చే బాధ్యత శంకరన్న తీసుకుంటారు. షాద్నగర్ లో ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఖచ్చితంగా తీసుకుంటారనే మాట తెలియజేస్తూ ఇవాళ షాద్నగర్ లో ఉన్నాం కాబట్టి 2-3 విషయాలు
మీ 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 దృష్టికి తీసుకొస్తా, మీతో పంచుకుంటా. ఎందుకంటే శంకరన్న కూడా ఉన్నారు ఇక్కడ చాలా నాతో అవినాభావ సంబంధం ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు. వాస్తవానికి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీను గాని, రవికుమార్ గుప్తా గాని, ప్రభాకర్ గాని, శేఖర్ అందరు ప్రతి ఒక్కరు కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళే. కానీ అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే మనకు ఆలస్యం అవుతుంది కాబట్టి నేను పేర్లు ప్రస్తావించలేదు. షాద్ నగర్కి నాకు ఎంత అవినాభావ సంబంధం అంటే నాకు ఇంకా గుర్తుంది. ఎన్ఎస్యు అధ్యక్షునిగా నేను ఉన్నప్పుడు 2008వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పోయినా. నేను అప్పటికి నేను ఎంబీబీఎస్ చదువుతున్నా. రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పోయి నాకొక్క సంవత్సరం మీరు నన్ను వదిలిపెట్టండి, నేను ఇంటర్న్షిప్ ఇంకా కంప్లీట్ చేయలేదు. డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, నేను ఇంటర్న్షిప్ ఇంకా కంప్లీట్ చేయలేదు, నాకు ఒక్క సంవత్సరం వదిలిపెడితే నేను హౌస్ సర్జన్సీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పార్టీ కోసం పనిచేస్తా అంటే ఆ రోజు పక్కన కేవీపీ గారిని పిలిచి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, మేమిద్దరం డాక్టర్లమే కదా, మేము ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్లై మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, మేము ప్రాక్టీస్ చేస్తున్నామా, ప్రజలతోటే ఉంటున్నాము, నువ్వు అట్లాంటివి ఏం పెట్టుకో, మాకు 2009లో అవకాశం వస్తే నిన్ను కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయిస్తా అని రాజశేఖర రెడ్డి గారు చెప్పడం. నేను ఈ మాట ఏడా చెప్పలే ఇంతవరకు, ఇవాళ చెప్తున్నా. చెప్పి ఇంకో మాట చెప్పిండ్రు, కిష్టారెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు, వారిద్దరికి పడేది కాదు ఆ మధ్యన. కిష్టారెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. జైపాల్ రెడ్డి గారు కేంద్రంలో చాలా బలమైన స్థానంలో ఉన్నారు. ఒకవేళ జైపాల్ రెడ్డి గారి మాట నెగ్గి కిష్టారెడ్డి గారికి టికెట్ ఇచ్చే పరిస్థితిలో లేకపోతే నువ్వు నా అభ్యర్థివి కల్వకుర్తిలో, కాబట్టి పోయి కల్వకుర్తిలో పని చేసుకో అని రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. కాలక్రమేణా జైపాల్ రెడ్డి గారి మాట నడవలేదు, రాజశేఖర రెడ్డి గారి మాట నెగ్గింది. కిష్టారెడ్డి గారికి కల్వకుర్తిలో 2009లో పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో అప్పటికి నేను ఎన్ఎస్యు అధ్యక్షునిగా ఉన్నాను. కేంద్ర నాయకత్వం నన్ను ఎక్కడో ఒక దగ్గర పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు నన్ను పిలిచి కల్వకుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ అవకాశం లేదు, నిన్ను షాద్ నగర్కి పంపించాలనుకున్నాము, నువ్వు షాద్ నగర్ నుంచి పోటీ చెయ్యి అని కేంద్ర నాయకత్వం నాకు చెప్పడం జరిగింది. ఆనాడు శంకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడే అంటే రిజర్వ్డ్ నుంచి అన్రిజర్వ్డ్ అయింది కాబట్టి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు. కల్వకుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది, నాకు అవకాశం రాలేదు ఇక్కడ చేయమన్నా. నాకు ఇంకా గుర్తు, అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ బాగా నడిచేది. షాద్ నగర్ నుంచి జనరల్ కాగానే ఎంతమంది ఆశావాహులు ఇక్కడ అంటే ఎమ్మెల్యే టికెట్ కోసము దాదాపు 100-150 మంది ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఢిల్లీలో ఉంటే టికెట్లు ఫైనలైజ్ అయ్యే సమయానికి నాకు ఇంకా గుర్తుంది, ఫ్లైట్లోనే వచ్చేటోళ్ళు షాద్ నగర్ వాళ్ళు, మాకందరికి మాకు టికెట్ కావాలని. ఆ రోజు ఈ విషయం కేంద్ర నాయకత్వం నన్ను షాద్ నగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనతో ఉంది అని తెలిసినటువంటి ఆశావహులు అందరూ కూడా ఆనాడు విఠలరావు గారి దగ్గరికి పోయిండ్రు. విఠలరావు గారు ఎంపీగా ఉండే ఆనాడు 2 ఎలక్షన్లు కూడా కలిపి వచ్చినటువంటి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ కలిసి ఉన్నాయి. అందరు కూడా కట్టుకొని మాలో ఎవరికైనా టికెట్ ఇవ్వండి కానీ ఆ పిల్లగానికి మాత్రం ఇవ్వద్దు, ఈయన బయట నుంచి వచ్చిండని చెప్పిండ్రు. ఇమీడియట్ గా విఠలరావు గారు పోయి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి వంశీకి ఇస్తే మాత్రం నేను ఎంపీగా పోటీ చేయ, విఠలరావు గారే చెప్పింది ఈ మాట నాకు. మళ్ళా వంశీకి టికెట్ ఇస్తే మాత్రం నేను ఎంపీగా పోటీ చేయ, నేను నా ఎంపీ బీఫామ్ కూడా ఇచ్చేస్తానంటే మళ్ళా రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి నేను ఇట్లా అనుకున్నాము, కానీ విఠలరావు గారు ఇట్లా నీకు టికెట్ ఇస్తే పోటీ చేయనని అంటున్నారు, షాద్ నగర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాలో ఎవరికైనా ఇవ్వండి, ఎందుకంటే నువ్వు ఫస్ట్ బయట నుంచి వస్తున్నావు అంటే నిన్ను పక్కకి వస్తే వాళ్ళకు చూసుకోవచ్చని మాలో ఎవరికైనా ఇవ్వండి అని అన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, సరే నాకు ఇవ్వమాకండి, కానీ ఆ నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రతాపన్నకు మీరు టికెట్ ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఈ మాట నేను ప్రతాపన్నకు కూడా ఎప్పుడు చెప్పలే, ఇవాళ చెప్తున్నా. అంటే ఆ రోజు ఆ సందర్భం ఆ విధంగా వచ్చింది. అంటే షాద్ నగర్ నుంచి షాద్ నగర్ లో ఉండేటువంటి ప్రజలతోటి, షాద్ నగర్ లో ఉండేటువంటి ప్రజల చేత ఓట్లు వేయించుకునే అదృష్టం నాకు ఉంది. కాబట్టి ఆనాడు మిస్ అయిన 2018 లోక్సభ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మీరందరూ కష్టపడితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా
మన లోక్సభ నియోజకవర్గం సంబంధించి షాద్నగర్ నుంచి ఆ రోజు శంకరన్న గారి నాయకత్వంలో మీ అందరు పనిచేసి నాకు దాదాపు 43,700 ఓట్లు నేను గెలవలేదు. ఆ ఎన్నికల్లో మనం గెలవలేదు, కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు. కానీ నా దృష్టిలో నేనే గెలిచిన అని ఆ రోజు కూడా అనుకున్నా. ఆ రోజు మీరు కష్టపడ్డందుకు ఇవాళ కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం కూడా చెప్తా, శంకరన్న కూడా ఎప్పుడు ఈ విషయం చెప్పలే. నేను ఆనాడు 2009లో అనుకోకుండా షాద్నగర్ నుంచి పోటీ చేయాల్సినటువంటి ప్రస్తావన రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా నేను దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నా కాబట్టి కల్వకుర్తి నుంచి నేను అక్కడ టైం ఇవ్వట్లేదు. ఎవరైనా మంచి వ్యక్తి, గుణవంతుడు, పనిమంతుడిని కల్వకుర్తి నుంచి పోటీ చేయించాలి. నేను 2.5 సంవత్సరాలు అక్కడ లేను కాబట్టి న్యాయంగా ఉండదు నేను అక్కడ పోవడం అని పార్టీ ముందు ప్రస్తావన పెట్టినప్పుడు మేమందరం కూడా నారాయణ రెడ్డి గారు అయితే బాగుంటది, చాలా మంచి వ్యక్తి, చాలా గుణవంతుడు, పేదల కోసం పాటుపడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని నారాయణ రెడ్డి గారిని అక్కడ క్యాండిడేట్ గా ఫైనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు. నాకు అధికారంలోకి రాబోతున్నా మనము, కల్వకుర్తిలో నువ్వు సమయం ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో అయితే సమయం ఇవ్వాల్సి వస్తుంది, కొత్త కాన్స్టిట్యున్సీకి అయితే కొత్తగా పోయినా నడుస్తుంది, నువ్వు గెలిస్తే మంత్రి అయితే అధికారంలోకి రాబోతుంది, షాద్నగర్ నుంచి వెళ్ళి పోటీ చేసే ఆలోచన చెయ్యి అని కేంద్ర నాయకత్వం నాకు చెప్పడం జరిగింది. ఒకటే మాట చెప్పిన, నేను గనక మీరు అన్నట్టుగా షాద్నగర్ నుంచి పోటీ చేసే ఆలోచన చేసినా నా అంత మూర్ఖుడు ఉండడు, నా అంతరాత్మ నన్ను క్షమించదు అనే మాట చెప్పిన. నేనే 2018లో ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు శంకరన్న దగ్గర పోయి, అన్నా మీరు రండి, పార్టీకి అండగా ఉండండి, మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది అని నేను ఆ రోజు శంకరన్నకు హామీ ఇచ్చిన. ఆ రోజు నుంచి శంకర్ గారు, వీర్లపల్లి శంకర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వ్యక్తి. నేను పోయి అక్కడ పోటీ చేస్తా అని శంకరన్నకు నేను అన్యాయం చేయలేను, నేను మోసం చేయలేను, అధికారంలోకి వచ్చి నాకు మంత్రి పదవి ఇస్తాను అన్నా గానీ నాకు పదవుల కన్నా నేను ఇచ్చిన మాటనే నాకు ముఖ్యము. అక్కడ ఖచ్చితంగా వీర్లపల్లి శంకర్ గారే పోటీ చేయాలి, వీర్లపల్లి శంకర్ గారు శాసనసభ్యుడు కావాలని ఆ రోజు కేంద్ర నాయకత్వానికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవాళ షాద్నగర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నేను గాని శంకరన్న గాని మీరు కార్యకర్తలని మేము అనుకోము, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు మా తోడబుట్టిన వాళ్ళని మేము అనుకుంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక ఎక్కువసేపు మాట్లాడకుండా ఒకటే విషయం మీ దృష్టికి తీసుకొస్తా. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి విషయానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తా. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు చాలా ఆవేదనతోటి వారి మనసులో అనేక విషయాలు మెలుగుతున్నాయి. కల్వకుర్తిలో ఏం జరిగిందంటే, ఎన్నికలు డేట్ దగ్గరకు వస్తుంది, వారం రోజులైతే ఇంకా ఎన్నికలు అన్నప్పుడు కూడా అంత బ్రహ్మాండంగానే టీఆర్ఎస్ వాళ్ళు పనిచేసుకుంటున్నారు, బీజేపీ పనిచేసుకుంటున్నారు. మన కార్యకర్తలందరూ కూడా నారాయణ రెడ్డి గారు గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికలు ఇంకా దగ్గరకు వస్తారు, 2-3 రోజులు దగ్గరకు వస్తున్నాయి అన్నంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి ఏ ఒక్క పార్టీకి లేదని బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు గమనించిండ్రు. ఎట్లయినా సరే కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఓడగొట్టాలి, కసిరెడ్డి నారాయణ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కల్వకుర్తిలో ఓడగొట్టాలంటే ఒకటే మార్గం, టీఆర్ఎస్ బీజేపీ మనం ఇద్దరం కలిసిపోవాలి, మన ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనతోటి జైపాల్ యాదవ్ ఫోన్ బంద్ చేసి పెట్టుకున్నాడు, ప్రచారం బంద్ చేసిండ్రు. కార్యకర్తలకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మీరందరూ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందుకే టీఆర్ఎస్ 3rd ప్లేస్ కు పోయింది, భారతీయ జనతా పార్టీ 2nd ప్లేస్ కు వచ్చింది. 2 పార్టీలు కూడా కల్వకుర్తిలో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒకటైనా గానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలంతో, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల శ్రమతోటి, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నారాయణ రెడ్డి గారు ప్రజాబలంతో శాసనసభ్యునిగా గెలవడం జరిగింది.
నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగే అవకాశం ఉన్నది. టిఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే మన బలం సరిపోదు. మనము భారతీయ జనతా పార్టీ వాళ్ళం ఒక్కడు కావాలని టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఓటర్లని, వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ నాయకులని భారతీయ జనతా పార్టీ వైపు మళ్లించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందని ఇవాళ రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాన్ని అరికట్టాలంటే కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఇవాళ ఎట్లున్నారంటే ఇక ఇన్ని రోజులు వాళ్ళ అధికార పక్షంలో ఉన్నారు, ఒక్క రోజు కూడా ప్రతిపక్షంలో ఉండరికే వాళ్ళకి మనసొప్తలేదు, వాళ్ళకి సాధనే అయితే లేదు. మన కార్యకర్తలు ఎట్లున్నారంటే ఈ 9 ఏళ్లు కష్టపడి రాటుదేలేరు కార్యకర్తలు. పోలీసుల లాఠీలే కాదు తూటాలు తీసుకొచ్చినా కానీ కార్యకర్తలు బెదిరేటట్టు లేరు. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఊరుకోళ్ళ లెక్క తయారైన వాళ్ళేమో బాయిలర్ కోళ్ళ లెక్క ఉన్నారు. వాళ్ళంతకు వాళ్ళు మన మీద ప్రెజర్ చేసి మన దగ్గరికి రానికే ప్రయత్నం చేస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే ఇందాక నాయకులు కూడా చెప్పడం జరిగింది, ఏదున్నా అక్కడ ఉన్నట్టు మన నాయకులు మన కార్యకర్తల సూచన మేరకే మనం నడుచుకుందాము. వాళ్ళని ఇవాళ కాదంటే వాళ్ళందరూ కూడా కాలక్రమేణా భారతీయ జనతా పార్టీ వైపు పోయే ప్రమాదం ఉంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన గ్రామాలలో వ్యవహరించాలనే విషయం తెలియజేస్తూ మీ అందరూ కూడా చాలా తక్కువ సమయంలో మీకు ఒక రోజు ముందు చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మీ అందరూ కూడా మన శాసనసభ ఎన్నికల్లో కష్టపడ్డందుకు మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నాయకులని కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మా అందరిది అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.